చాలా కష్టంగా ఉంటుందండి. కష్టం ఎక్కువగా ఉంటుంది. డబ్బులనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల నడుము నొప్పి వస్తుంది. హెల్త్ సమస్యలు చాలానే వస్తాయి. ఎన్ని వచ్చినా ఇంట్లోకి డబ్బులు అవసరం పడతాయి గదా అన్నట్టుగా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇంకా టైలరింగ్ చేస్తూ ఉంటారు. టైలరింగ్‌లో డబ్బులు సంపాదించాలి అంటే ఒక పెద్ద షాప్ పెట్టిండాలండి. పెద్ద షాప్ పెడితేనే షాపుని చూసి మనం అడిగినంత డబ్బులు ఇచ్చేస్తారు. ఇళ్లల్లో కుట్టే వాళ్ళకైతే గనుక అడిగినంత డబ్బులైతే ఇవ్వరండి. మనం 100 చెప్పామంటే 80కి అడుగుతారు. లేదా 150 చెప్పారంటే 100కే అడిగేస్తారండి. అలా అయితే గనుక కూరగాయల బేరం ఆడినట్టే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అయితే బేరాలైతే ఆడతారు. ఇంకా అదే షాప్‌లో అయితే గనుక అడిగినంత ఇస్తారండి. కస్టమర్స్‌నైనా గానీ మన దగ్గరికే వస్తుండాలి అంటే గనుక వాళ్ళు నచ్చినట్టు మనము బ్లౌజులనేది కుడుతుండాలండి. అలాగే కొత్త కొత్త మోడల్స్ అనేది ట్రై చేస్తూ ఉండాలి. టైల్ హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఆ వీడియోలో చెప్పినట్టుగా అండి, నిజంగానే మనం ఎంత కుట్టినా కూడా బేరాలు అడుగుతారు, కరెక్టే. అది కానీ మళ్ళీ దానికి తగ్గట్టు ఇరుగు పొరుగు కూడా అండి, ఏంటి రోజుకి నువ్వు ఎన్ని కుడతావు, ఒక 5-6 కుడతావా, లైనింగ్ ఎన్ని కుడతావు, ప్లేని ఎన్ని కుడతావు అంటారండి. వీళ్ళ ఏడుపులు కూడా మనం భరించాలండి బాబు. మామూలు ఏడుపులు కాదు వీళ్ళ ఏడుపులు. ఏంటంటే మనం కష్టపడి తింటున్నా కూడా ఏదో కూర్చుంటే ఆ మిషన్ మీద పెడితే జాకెట్ ముక్క అదే బ్లౌజ్ అయి తయారై వచ్చినట్టు మాట్లాడతారు. ఏంటి మోటరే కదా అంటారు. కానీ అది ఎంత మనం ఫేస్ చేయాలో కుట్టే వాళ్ళకే కదండి తెలుసుద్ది ఆ బాధ అనేది. ఎంత కుడుతుంటే మెడజేవులు లాగేసి నడువు నొప్పి వచ్చి 2 పెద్ద ఆపరేషన్ చేయించుకొని కూడా కుడుతున్నామంటే ఇంట్లో పరిస్థితి బాగోకేనండి. బాగుంటే ఎవరు కుట్టరు. షాప్ పెట్టి అంత స్తోమత లేకే కదా ఇంట్లో కుట్టేది. అదైతే అర్థం చేసుకోరండి అసలు. డబ్బులు ఎంత కూరగాయల కంటే ఘోరంగా బేరం ఆడతారండి. టమాటాలు చూడండి, కేజీ 50 అంటే 50కి తీసుకుంటారు. ఎందుకంటే రేట్లు అలా ఉన్నాయని. కానీ అది మనదైతే అట్లా అంటారు. రేట్లు మామూలుగా అడగరండి అస్సలు. పిసినాసోళ్ళ కంటే ఘోరంగా అడుగుతారండి. చచ్చిపోతాం. ఎలా అంటే అలా అడుగుతారండి. నువ్వు ఏ మోడల్ కుట్టు, ఎందుకు అక్కడ 250 ఇక్కడ 350 అంటారండి. నేను అసలు 250 350 తీసుకున్నప్పుడు ప్లెయిన్ జాకెట్ 100 రూపాయలేనండి నేను తీసుకునేది. లైనింగ్ జాకెట్ 200. మోడల్ అయితే మోడల్ బట్టి చూడండి. లేసులు ఇవన్నీ కొనాలి కదా, వాళ్ళు ఏం మన చుట్టాలు కదా, ఊరికనే ఇవ్వరు కదా. అవి డబ్బులు పెట్టే కొనాలిగా. అదే వాళ్ళు కొనమంటే చాలా చీపి కొనుక్కొచ్చుకుంటారండి. అదే మనకైతే గ్రాండ్ లుక్ రావాలి. అసలు చూసావంటే ఎవరు కుట్టారు ఈ జాకెట్, అబ్బా చాలా బాగుంది అనాలంటారు. అలా అంటారు. అదే వాళ్ళు అయితే కొనుక్కోమంటే చీప్ తెస్తారు. అబ్బో చాలా రేట్లు ఉన్నాయండి అంటారు. వాళ్ళు చెప్పినట్లు మనం కొట్టాలి. కానీ డబ్బులు మనకి ఇస్తాక ప్రాణాలైతే ఒప్పవండి వాళ్ళకి. ఏంటో మరి ఈ మిషన్లు కొనుక్కొని పెట్టుకొని కరెంటు కాడి మేము కష్టపడి ఓ రూపాయి మాకు వద్దా, 100 రూపాయలు అడిగితే 100 రూపాయలు అడుగుతారండి. చేతి పనికే 15 రూపాయలు ఇవ్వాలా? ఆ దారాలు, బుక్సులు, కరెంటు ఇవన్నీ అవ్వండి. మనం మిగిలేది ఇంకెంత ఉంటుందండి. దానికి కూడా లెక్కలేసి ఎంత మిగులుతున్నాయిగా అంటారు. అవన్నీ ఏం పట్టించుకోరు. ఏంటి రోజుకు ఒక 5-6 కుట్టేస్తావా అంటారండి. ఇరుగు పొరుగు కూడా ఏడుపులు ఉంటాయండి. ఒక్కరితో కాదు అందరితో ఫేస్ చేయాలి. ఇంటి గృహిణి అంటే ఏంటంటే అర్థం, ఈ గృహిణితో పాటుగా పక్కన గృహిణీల మాటలు కూడా పడాలండి. ఏడుపులు అవన్నీ భరించి ఇష్టమైతేనే దిగాలి. చూడండి, జిగ్జాగ్ మిషన్ కొనుక్కున్నా. జిగ్జాగ్ కూడానండి అందరూ ఎక్కువ చేస్తే నేను 40 రూపాయలే తీసుకుంటా. మామూలు మిషన్కి 20 రూపాయలు, జిగ్జాగ్కి 40 రూపాయలు. ఇక్కడంతా 100, 50, 70 అలా తీసుకుంటారు. దానికి కూడా బేరం అడుగుతారండి బాబు, 40 రూపాయలకి కూడా. చీర పాల్స్ 20 రూపాయలు అంటే దానికి కూడా అడుగుతారు. నేను అందుకే అండి లైనింగులు ఏమి కూడా సేఫ్గా అందరూ ఉంచుకుంటారు కదా, నేనైతే ఉంచుకోనండి. ఎందుకు ఉంచుకోనంటే ఇప్పుడు లైనింగులు 30 రూపాయలండి మామూలు ముక్కలు అయితే. మిగతావి అయితే 50 రూపాయలు కదా. వాటికి కూడా బేరం అడుగుతారు. తగ్గించండి చేయండి అని. ఈ తలకాయ పోటు అంటే ఎందుకని వీటితోనే వీటికే ఏడుపులు ఏడుస్తున్నారు, నాకేదో ఆస్తులు వచ్చేస్తున్నట్టు. మళ్ళీ ఇంకా నేను అవి కూడా వేస్తే ఇంకెంత ఏడుస్తారండి. అందుకే నేను కూడా ఇట్లా చేస్తున్నా. ఎంత కష్టపడినా రూపాయి ఉండదండి. కష్టపడిందల్లా మన ఇంట్లోకే సరిపోతాయి. అప్పులు సప్పులు, పిల్లల ఫీజులు కట్టుకోవడం ఇవన్నీ. అవన్నీ వాళ్ళకి అర్థం కాదు కదా, అనుభవించే వాళ్ళకే తెలుసుద్ది. అవునా కదా ఫ్రెండ్స్?